వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ఈ మాసం 10వ తారీఖు నాటికి చెల్లించవలసిన కేబుల్ బకాయిలు నిమిత్తము ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాము. క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో మా ప్రతి అవసరము తీర్చుమని ప్రార్థిస్తున్నాము. రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. ఫిలిప్పీ పత్రిక దివ్యమైన వర్తమానములతో నిండినది. ఈ పత్రికలో క్రీస్తు కొరకు జీవించుట యందలి ఆనందము 1వ అధ్యాయమున తెలియచేయబడినది. జాయ్ ఇన్ లివింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు నిమిత్తము జీవించుట వలన కలుగు ఆనందం. ఇది పౌలు గారు చెబుతున్న అద్భుతమైనటువంటి మాట. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొగుటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఇక్కడ మనం చూస్తే పౌలునకు సంభవించినవి ఏమిటి? సంభవించినవి, పౌలు చెరసాలలో ఉండి రోమా నుండి ఈ ఉత్తరం రాస్తున్నాడు. బంధకాలలో ఉండి రాస్తున్నాడు. బంధకములు సమకూడినవి. హౌ డు యు ఫీల్? నాకు సమకూడి జరుగుతున్నాయి నా సంభవాలన్నీ కూడా. ఎందుకంటే సింగిల్ గోల్, సువార్త ప్రబలుటకు పౌలునకు బంధకములు సమకూడినవి. ఈ స్టేట్మెంట్ మీకు ఎట్లా ఉంది? సువార్త ప్రబలుటకు మీకు డబ్బులు సమకూడినవి అంటే చాలా బాగుంటుంది. సువార్త ప్రబలుటకు వనరులు కూడినవి, సమకూడినవి అంటే ఇంకా బాగుంటుంది. కానీ బంధకములు సమకూడినవి అంటే ఎలా? దానికి కారణం లేకపోలేదు. ఫిలిప్పీ సంఘ నిర్మాణంలో దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం ఏంటంటే, ఈ సంఘం ఏర్పడిందే పౌలు దెబ్బలు తిని చెరసాలలో వేయబడినందున. ఫిలిప్పీ పత్రిక నిర్మాణం మనకు అపోస్తల కార్యం 16వ అధ్యాయం తెలియచేసింది. ఏమని తెలియచేసింది? పుతోను అను దెయ్యము పట్టిన చిన్నదాని చేత సోద చెప్పించుకుంటూ దాని మీద డబ్బు రాబట్టుకుంటున్నారు. అది పౌలు వెనకాల వెళుతూ సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకుడని కేకలేస్తుంది. పౌలు పరితాపం పట్టలేక గద్దించి వదిలిపోమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దెయ్యం ఆ చిన్నదాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ చిన్నది నామినల్ ఆర్డినరీ పర్సన్ అయిపోయింది. వాళ్ళ లాభ సాధనం పోయింది. అందుకే వాళ్ళు ఏం చేశారంటే,
వీరి మీద కంప్లైంట్ ఇచ్చి చెరసాల పాలు చేశారు. మనకి శాంభవి అనేటువంటి ఒక పాప, ఆ పాపకి పూర్వజన్మపు జ్ఞాపకాలు వచ్చేస్తున్నాయని చెప్పి, నేను ఒకప్పుడు టిబెట్లో ఉండే సన్యాసిని అని, దలైలామా నాకు తెలుసని, లేదా తనకేదో పూర్వజన్మ ఉన్నట్టు షీ టాక్స్ లైక్ దట్. అట్లా మాట్లాడేటప్పటికీ ఈ బుద్ధిస్ట్ మాంక్స్ సపోర్టర్స్లో కొంతమంది ఆ పిల్లను క్యాష్ చేయటం స్టార్ట్ చేశారు. ఆ పిల్లని నిద్ర కూడా బానీయకోకుండా భక్తులతో కూర్చోబెట్టడం మొదలుపెట్టారు. అంతే, చైల్డ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కేసు వేస్తే హైకోర్టు ఇమ్మీడియట్గా ఆ నిర్వాహకుల్ని ఆ ఇష్యూస్ బ్యాన్ చేయమని క్యాకులేషన్. ఇది జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు ఆ శాంభవి ఎక్కడుంది? ఆ బిడ్డకు ఆ జ్ఞాపకాలు ఆగిపోయాయా? రావటం లేదా? వస్తూ ఉంటే భవిష్యత్తు ఎందుకు చెప్పలేకపోతుంది? ఇవన్నీ కూడా ఇష్యూస్. కనుక మనుషులు క్రౌర్యం కలిగిన వారు, క్రూరులు. ఆ చిన్న పిల్ల యొక్క బాల్యంతో ఆడుకున్నారు. ఇది కొత్త సిద్ధాంతం ఏం కాదు. ఇది బైబిల్లో ఆనాడు 2000 సంవత్సరాల క్రితం దయ్యము చేత పిచ్చి చేష్టలు చేస్తున్న పిల్లను పబ్లిక్లో క్యాష్ చేసుకున్నారు. చైల్డ్ రైట్స్, అబ్యూజింగ్ ద చైల్డ్ రైట్స్, అది ఖండించాడు పౌలు. మనం ఎప్పుడూ కూడా బైబిల్ని భిన్న కోణాల్లో చూడటం లేదు. మనం చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ జరిగింది అక్కడ. ఆ చిన్నది సాధారణమైంది, అయిపోయింది. దురాత్మ నుండి విడుదల వచ్చింది, అంతే. చెరసాల్లో దెబ్బలు పడ్డాయి. వీపంతా దెబ్బలతో కొట్టితే రక్తశక్తం అయిపోయింది, గాయాలైపోయింది. ఒకసారి వినండి, సువార్త ప్రబలటానికి గాయాలు అవుతాయంటే ఎవడైనా సేవకు వస్తాడా? చక్కగా టక్, ఇన్షర్ట్, మంచి రేమండ్స్ బట్టలు, షూ, అంబాసిడర్ షూ, రేమండ్స్ లెదర్ బెల్ట్ విత్ పౌచ్, బ్యూటిఫుల్ టై అండ్ సూట్, ఇవి వస్తాయిరా అని వస్తాడు ఎవడైనా సేవకు వచ్చినప్పుడు. రక్తశక్త దేహం మిగిలిపోద్దరని నీకంటే ఎవడొస్తాడు? చెప్పాలి మీరు. ఏ తల్లిదండ్రి బైబిల్ కాలేజీ పంపిస్తారు ఇట్లాంటి సేవ ఉంటుందంటే? అందుకనే మోడరేట్ అయిపోయింది మినిస్ట్రీ ఇవాళ, కాంప్రమైజ్ అయిపోయింది మినిస్ట్రీ ఇవాళ. పౌలు అన్కాంప్రమైజ్డ్ ఇవాంజలిస్ట్, అపోస్టల్. అందుకనే ఫిలిప్పీ సంఘ నిర్మాణంలో పౌలు గాయాలకు దేవుని జవాబు చెరసాలలో విధ్వంసకరమైన భూకంపం. అతి ఎక్కువ రెక్టార్ స్కేల్పై నమోదయ్యి అతి చిన్న ప్రాంతం కంపించింది, అదొక్కటే. అర్ధరాత్రి వేళ భూకంపం వచ్చేటప్పటికి పరిగెత్తుకొచ్చాడు అదే క్యాంపస్లో ఉండే జైలర్. చూశాడు, తలుపులు తెరిచిపోయాయి, తలుపులు ఓపెన్ అయిపోయాయి, డోర్స్ ఓపెన్ అయిపోయాయి. చెప్పండి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి తలుపులు తాళాలు లేకపోతే లోపల ఎంతమంది ఉంటారు? ఖైదీలకున్న హ్యాండ్ కప్స్ సంఖ్యలు ఊడిపోయి, ఖైదీల చేతికున్న సంఖ్యలు ఊడిపోయి, తలుపులు కొన్న తాళాలు ఊడిపోయి, తలుపులు గుమ్మాలతో సహా ఊడి కింద పడిపోయి, లోపల ఒక్క ఖైదీ ఉంటాడా? చెప్పాలి. కానీ ఆ చెరసాలలో, ఫిలిప్పీ చెరసాలలో ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు. సువార్త ప్రబలుటకు
ఎంత ప్రబలుటకు పౌలు కూడా ఊహించి ఉండడు, ప్రపంచం అంతటా ప్రబలుటకు. దట్ ఇన్సిడెంట్ occurred to spread out the gospel. విస్తరించటానికి కారణమైపోయింది అది. అప్పుడు జైలర్ రక్షణ పొంది గాయాలకు వైద్యం చేశాడట. గాయాలకు లేపనం అది రాశాడు, ఆయింట్మెంట్ రాశాడు. ఆ దెబ్బలు నీకు హాని చేసుకొనవద్దు అని అరిచాడు పౌలు. మేమెవ్వరం పారిపోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాము. నోబడీ ఎస్కేప్డ్ ఫ్రమ్ హియర్. ఎవరు పారిపోలా, తప్పించుకుపోలా, ఇక్కడే ఉన్నాం అందరం. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ టు ఎస్టాబ్లిష్ ద చర్చ్ ఇన్ ఫిలిప్పీ. ఖైదీలంతా మారిపోయారు, మారు మనసు పొందేశారు. జైలర్ మారిపోయాడు, ఖైదీలు మారిపోయారు, సంఘం ఏర్పడిపోయింది. ఈజ్ ఇట్ నాట్ గ్రేట్ థింగ్ ఫ్రెండ్స్? ఇది గొప్ప కార్యము కాదా? నేనంటాను, ఆ భూకంపం కంటే కూడా గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఖైదీలు పారిపోకుండా ఉండటం. భూకంపం దేవుడిచ్చింది. ఇది చాలా చాలా సాధారణ విషయం. భూకంపం ఒకవేళ ఒప్పుకోకపోవచ్చు, సాధారణంగా భూకంపాన్ని కూడా ఒప్పుకోకపోవచ్చు దేవుడు పంపాడంటే. ఎందుకంటే భూకంపాలు సర్వసాధారణంగా వస్తున్నాయి. అటువంటిది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఖైదీలు పారిపోలేదు. మరి దీన్ని దేవుడు కార్యం అనరా? హ్యాండ్ కప్స్ ఊడిపోయిన ఖైదీలు పారిపోలేదంటే దే వర్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ దే వర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ దేర్ హార్ట్స్. ఆల్ ఆఫ్ దెమ్ వర్ రిలీజ్డ్, బట్ దే డోంట్ వాంట్ టు బీ రిలీజ్డ్, బట్ దే వర్ ఆల్రెడీ రిలీజ్డ్. వాళ్ళు విడుదల పొందాలని కోరుకోవటలేదు. మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాం, ఉంటాం కూడా. అది మేము ఉన్నాము, ఇంకా ఉంటాము, అది చెబుతున్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? దట్ మేక్స్ ద చర్చ్. అది సంఘానికి ఏర్పడటానికి కారణమైపోయింది. అందుకే పౌలు అంటున్నాడు, నాకు సంభవించినవి సువార్త ప్రబలుటకే, మరి ఎక్కువగా ప్రబలుటకే సంభవించేనని, సమకూడేనని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. మీరు తెలుసుకోవాలి. సంఘమా మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సువార్త ప్రబలటానికి శ్రమలు కారణమవుతాయి. అపోస్తుల కార్యముల గ్రంథములో క్రీస్తు శకం 70వ సంవత్సరం వచ్చేటప్పటికి, సంఘ ఆవిర్భావం జరిగిన 40 సంవత్సరాలకి సంఘం నిశ్చలంగా వృద్ధి చేసుకొని సంతోషంగా, కామ్గా, ఆనందంగా సహవాసాన్ని అనుభవిస్తూ బ్రతుకుతున్నారు. అప్పుడు దేవుడు సర్వలోకానికి సువార్త పంపటానికి టైటస్ అనేటువంటి ఒక రోమన్ గవర్నర్ ద్వారా జెరూసలేం టెంపుల్ బద్దలు కొట్టించి యూదులందరినీ యెరూషలేము నుండి తరిమేశాడు. వారంతా చెదరిపోయి పారిపోయారు. ఆ నేపథ్యం వలన, అలా పారిపోవటం వల్ల ప్రపంచమంతటా సువార్తీకరణ జరిగింది. మరి ఎక్కువగా ప్రబలుటకు అపోస్తలులు హతసాక్షులైపోయారు. మరి ఎక్కువగా సువార్త ప్రబలుటకు. ఇవాళ మనం ఈ అనుభవాలు చూడటం లేదు. ఎక్కడైనా ఒక సేవకుడి మీద దాడి జరిగిందంటే, ఒక సంఘాన్ని కూల్చేస్తున్నారంటే, ఒక శ్రమానుభవం వచ్చిందంటే
Who is taking care? Who is responding positively? ఎవరైనా అనుకూలంగా స్పందిస్తున్నారా? లేదు. సంఘాల యొక్క ఆదాయం మీద సంబరపడుతున్న నాయకత్వాలు. సంఘం శ్రమ వస్తుందంటే ఒక్కడు గుడికి వస్తాడా? ఒక 20 సంవత్సరాల క్రితం ఏలూరులో చర్చిలపై బాంబులు దాడులు జరుగుతాయనే ఒక వదంతి వ్యాపించింది. ఆల్ఫ్రెడ్ గారు డిఐజీ అప్పుడు. అదే సందర్భంలో తాడేపల్లిగూడెంలో ఒక చర్చిలో బ్లాస్ట్ అయింది. ఆర్సిఎం చర్చిలో, ఊరి బయట ఉంది ఆ చర్చ్. నేను వెళ్ళి చూశాను. అదే సందర్భంలో లూథరన్ చర్చిలోను పెనుయేల్ చర్చిలో ఈ బాంబ్స్ పెడతారని చెప్తే బైబిల్ బ్యాగ్స్ తేవద్దు, అలాగే క్యారేజ్ బాక్సులు పెడుతున్నారు, క్యారియర్స్, భోజనం క్యారేజీల్లో బాక్సులు పెడుతున్నారు, బాంబులు పెడుతున్నారు బాక్సుల్లో, జాగ్రత్త అని చెప్తే క్రొత్త మెంబర్స్ ఎవరు కూడా చర్చికి రావద్దు అంటే గుమ్మం దగ్గరుండి మెంబరా కాదా చూసుకుంటూ ఒళ్ళు తడిమి ఏమీ లేవు అని నాకు లోపల పంపించిన దినాలు అవి. వి ట్రై టు ప్రొటెక్ట్. మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూసాం, శ్రమకు ప్రొటెక్ట్ చేసుకోవడం చూసాం, ఎదురెక్కడ వెళ్ళాలా. కాబట్టి ఒక శ్రమ వస్తుంది, లెట్స్ గో ఆన్, వాట్ ఈస్ దేర్ అనే కాన్సెప్ట్, యాక్సెప్టెన్స్ ఇవాళ అసలు లేదు. అందుకే మొదటి శతాబ్దంలో 100% ఎవాంజలిజంకి వెళుతుంటే ఇప్పుడు 0.099 కూడా లేదు సువార్తీకరణ. మరి ఆ రోజుల్లో 24 గంటలు టీవీ లేవు, కానీ సువార్త ప్రపంచానికి చేర్చేశారు వాళ్ళు. నినివే కాలంలో యోనా వెళ్ళినప్పుడు టీవీలు లేవు, కానీ వాళ్ళు నినివే అష్షూరు సామ్రాజ్యం అంతా చేర్చారు. ఎలా చేర్చారు? వాళ్ళంతా కూడా సువార్త ప్రబలుటకు సంభవించాయి. యోనా ఇన్సిడెంట్స్ కూడా సువార్త ప్రబలుటకు సంభవించినదే. అర్థమవుతుందా? అపోస్తల కార్యముల గ్రంథంలో పౌలును ఒక చెరసాలను మరో ప్రాంతాన్ని తరలిస్తున్నప్పుడు ఓడ ప్రమాదానికి గురైంది. అప్పుడు ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా మెలితే గ్రామం వైపు అడుగులేశారు. మెలితే గ్రామంలో పౌలు రక్తభేది చేత బాధపడుతున్న ఆ పుప్లి అనే వారి యొక్క తండ్రిని బాగు చేశాడు. అక్కడ సంభవించింది ఏంటంటే, ఒక పాము పౌలు చేతికి చుట్టుకుంది. ఎటువంటి ప్రమాదం అంటారు అది? సువార్తీకరణకు సిద్ధమైన వాడి చేతికి పాములు చుట్టుకోవటం, చెరసాల్లో వేయటం, దెబ్బలు కొట్టించటం, బెత్తాలతో కొట్టడం, దొంగలు దోచుకోవటం, ఇవన్నీ జరుగుతుంటే ఒక్క ప్రశ్న అయినా ఉదయించదా? దేవుడా నువ్వు ఎక్కడున్నావయ్యా అని. దేవుడు ఉండి దగ్గరుండి జరిగిస్తున్నాడు ఈ కార్యాలు అని బైబిల్ చెప్తుంది, పౌలు చెప్తున్నాడు. మరి ఇవాళ పాస్టర్లు ఏం చెప్తారు? ఇవాళ పాస్టర్లు ఏం చెప్తున్నారు? అన్ని సమస్యలు పోతాయి, అంత మేళ్ళు జరిగిపోతాయి, అన్ని మెరకలు జరిగిపోతాయి, నువ్వు చందాలు వేసేయి ఉద్యోగాలు వచ్చేస్తాయి, నువ్వు చందా ఇచ్చేయి కోర్టు కేసు గెలిచేస్తావు. వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఇట్ ఈస్ చెప్పండి? మీరు మీటింగ్లకు వచ్చేయండి, అద్భుతాలు జరిగిపోతాయి. 3 దివ్యమైన రాత్రులు హాజరైపోండి అంటాడు వాడు. వాట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ ఇట్ ఈస్? నేను మనవి చేస్తున్నాను, ఇవాళ అసలు కన్వర్షన్ అనే పదంలో హృదయ మార్పిడి ఎవరికైనా ఉందా? 12 మంది అపోస్తులు భూమిని తల్లకిందులు చేశారు ప్రపంచాన్ని. ఒక చిన్న మండలంలో 850 మంది సేవకులు ఉన్నారు. ఒక చిన్న మండలంలో 850 మంది సేవకులు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. కోపం వచ్చిందా?
నేను కూడా నన్ను తిట్టుకుంటున్నాను ఈ మాట అన్నందుకు. 850 మంది సేవకులు అనగానే వెంటనే ఏం గుర్తు రావాలి తెలుసా మీకు? బయలుదేవతా ప్రవక్తలు, అచరాదేవి ప్రవక్తలు ఏలియా కాలంలో ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. మరి ఏమి రూపాంతరం వచ్చింది? ఒక చిన్న మండల్, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, 3 lakhs ఆఫ్ ఓట్స్ ఉండేటువంటి ప్రాంతం, 800 మంది ప్రవక్తలు లాంటి గొప్పవాళ్ళు ఉంటే దేర్ ఈజ్ నో చేంజ్ అట్ ఆల్. దెర్ ఈజ్ నో ఇవాంజలిజం అట్ ఆల్. ఏమని తిట్టుకోవాలి మమ్మల్ని మేము క్రైస్తవులం, సేవకులం? ఏమి సమకూడి జరుగుతున్నాయంటే మా బాగు కొరకు సమకూర్చి జరిగించుకుంటున్నాం. క్రైస్తవ పౌరోహిత్యం అని నేను ఒక ఆర్టికల్ రాశాను నూతన హోరేబులో. క్రైస్తవుని పిలుపు పౌరోహిత్యానికి కాదు, సువార్థీకరణకి. కానీ వాళ్ళు ఏంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, బైబిల్ ట్రైనింగ్స్. దేనికి? సంఘ కాపురులు ఉండటానికి. పాటలు ఎట్ట పాడాలా, మ్యూజిక్ ఎట్ట కొట్టాలా, పులిపిట్టు మీద ఎట్లా మాట్లాడాలా, స్పోకెన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలా, బైబిల్ స్టడీ మెథడ్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలా, ఇవి చెప్తున్నారు. కానీ ప్రజల్ని ఎట్లా ప్రేమించాలా, సువార్త అవసరం ఏమిటి, వాళ్ళ కోసం ఎట్లా చచ్చిపోవాలి, అవి నేర్పిస్తున్నారా? అవి ఎవడు చెప్పడు. ద మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ మినిస్ట్రీ అన్నట్టుగా తయారైపోయి. ఒక విషయం చెప్పనా, మీరు కోప్పడకపోతే పాలిటిక్స్ అండ్ రిలీజియన్ బోత్ ఆర్ టాప్ ఇన్కమ్ రేటెడ్, ఫ్రీ ఇన్కమ్ జనరేటెడ్ డిపార్ట్మెంట్స్. ఇవాళ అది భయంకరమైన సత్యం. కనుక క్రైస్తవులారా మేల్కోండి అనే ఒక పిలుపిస్తున్నా. సువార్త ప్రబలాలి అంటే దేవుడు నీకు సమకూర్చి జరిగించే వాటిని నువ్వు అడ్మిట్ అవ్వాలి. పౌలు అలిగి వెళ్ళిపోలా, పౌలు బాధపడి వెనక్కి వెళ్ళిపోలా. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు అగ్రిప్ప అవిధేయుడును కాక, ఒక్క దర్శనానికి అవిధేయుడు కాకుండా పౌలు లైఫ్ టైం ఉన్నాడు. నేను రక్షణ పొందినప్పుడు నా లైఫ్లో సంభవించిన 1 ఇన్సిడెంట్ నా 27 సంవత్సరాల సేవా జీవితానికి ప్రధాన భూమిక అని నేను మనవి చేస్తున్నాను. ఐ నెవర్ ఫర్గెట్ దట్ డే. ఆ దినాన్ని నేను ఎప్పుడు మర్చిపోను నా జీవితంలో. నా ముగింపు రోజు అది. అదే నా ప్రారంభం, సేవా దినం అది. ఐ కాంట్ ఫర్గెట్ దట్. నాకు సంభవించినవన్నీ నేను హంగర్ ప్రాజెక్ట్ చేస్తున్నాను కదా, రిలీఫ్ ప్రాజెక్ట్. ప్రతిరోజు 500 నుండి 600 మందికి భోజనం వండి పంపుతున్నాము. ఈ నేపథ్యంలో నాకు హేలాపురి ఫార్చ్యూన్స్ అపార్ట్మెంట్లో అనేక మంది హిందూ ఫ్రెండ్స్ నిన్నటి దినం మోర్ దాన్ 20,000 రూపీస్ దే డొనేటెడ్. హిందూ పీపుల్. నేను ఎన్నో దినాలుగా 3 నెలలుగా టీవీలో నేను చెప్తున్నాను, క్రైస్తవులు వేల మంది వింటున్నారు. నో సింగిల్ రెస్పాన్స్. క్రైస్తవ్యం సేవ కొరకే ఉన్నది అనేది మర్చిపోయింది. పౌలు చెబుతున్నాడు, నా గాయాలు, నా బంధకాలు, నా యొక్క పోరాటాలు అన్నీ కూడా సువార్త ప్రబలుటకు ఇవి జరిగాయని మీరందరూ తెలుసుకోండి అంటున్నాడు. సంగమా, మనం తెలుసుకోవాలి. రిచర్డ్ వుర్మ్బ్రాండ్ సత్యం కోసం పోరాటం, సత్యం కోసం చిత్రహింస, టార్చర్డ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు నిమిత్తం హింస నొందిన అనుభవం రిచర్డ్ వుర్మ్బ్రాండ్. మరి ఆయన ఏమని చెప్తున్నాడు? సువార్త ప్రబలుటకు ఈ చెరసాల.
ఈ గాయాలు, ఈ ఒంటరితనం, ఈ పేదరికం, ఈ హింస అనుభవాలు. సహోదరుడా, సహోదరి, నా బంధకములు ఏలయనగా నా బంధకములు ప్రేతోరియమును సేనలోని వారందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయను. క్రీస్తు నిమిత్తమే కలిగినటువంటి బంధకాలని అందరికీ స్పష్టముగా అయినది. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేషంగా ధైర్యం తెచ్చుకున్నారు. పౌలు యొక్క బంధకాల వల్ల అనేక మంది శిష్యులు బయలుదేరి ధైర్యముగా విశేష ధైర్యం తెచ్చుకొని వాక్యము నిర్భయంగా బోధించారు. అందుకని నేను అరెస్ట్ అయిపోయాను కాబట్టి సంఘమంతా కూడా సువార్తీకరణకు వెళ్ళిపోయింది. ఎందుకు పౌలు అరెస్ట్ అయ్యాడో తెలుసా అండి? సమాచారంతో పాటుగా సువార్త వెళ్ళటం ప్రారంభించింది. ఒక సువార్తికుని యొక్క హతసాక్షి తత్వం సువార్త పెరగటానికి దేవుడు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఎక్కువ మంది నా బంధకాల మూలంగా స్థిరంగా విశ్వాసంలోకి వచ్చారు. ఇప్పుడు ఒకసారి నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఒక పాస్టర్ని, చర్చిని అరెస్ట్ చేసేస్తే ఆ సంఘం మరొకడికి కామ్గా కూల్గా వెళ్ళిపోతారు తప్ప విశ్వాసంలో స్థిరపడి మరొక సేవకుడిగా వారిలో ఒకరు లేచి సేవను కొనసాగిస్తారా? ఆలోచించండి. సేవను కొనసాగిస్తారా? ఒకసారి ఆలోచించండి. స్థిర విశ్వాసములోనికి పౌలు బంధకాల అనేకులను నడిపించాయన్నాడు. క్రిస్టియానిటీ ఈజ్ డిఫరెంట్, నాట్ లైక్ ఆల్ రిలీజన్స్, నాట్ లైక్ ఎర్త్లీ వేస్. భూ సంబంధమైన విధానాలు కాదు, పరలోక సంబంధమైన విషయాలు జరుగుతాయి మన జీవితాల్లో. నేను ఒక ఇంట్లో పుట్టి పెరిగినాడిని. నాకు తోబుట్టువులు ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. లోకంలాగా తలుస్తారు తప్ప ఎక్స్ట్రాడినరీగా ఎందుకు తలుస్తారు? ఆహా, మా అబ్బాయికి భలే ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, చాలా శ్రమలు వచ్చేస్తున్నాయి, అవమానాలు వచ్చేస్తున్నాయి, ఆహా మావాడు గొప్ప భక్తుడు అని అంటారా? ఫూలిష్ ఫెలో అంటారు. అంతే కదా? ఇంటిలో వాడు కూడా అలాగే అంటాడు. ఎందుకంటే అర్థం కాదు ఇది. బైబిలు, దేవుడు, పరిశుద్ధాత్మ మరియు బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు యొక్క నియమాలు అర్థమైనోడికి అర్థమవుతుంది తప్ప మామూలుడికి అర్థం కాదు. విజయ్ భాస్కర్ అని ఒక రేడియో వర్తమానికుడు ఉండేవాడు నా యవ్వన కాలంలో. ఒకసారి నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యి నా క్లావికల్ బోన్, రైట్ బోన్ బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు రెస్ట్ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాను. విజయ్ భాస్కర్ గారు విశ్వవాణి ఆఫీసులో నాకు ఎదురయ్యాడు. ఆయన నన్ను అడిగిన ఫస్ట్ ప్రశ్న, ఏమి పాఠం నేర్చుకున్నావు? ఈ ఎముక విరిగిన దాని నుండి ఏమి విశ్వాసం నేర్చుకున్నావు అని అడిగాడు. ఆ రోజు నాకు కూడా కోపం వచ్చింది. వీడేంటి ఇట్లా అడుగుతాడు? ఎముక ఇరిగిపోయి బాధపడతాను నేను, మంచి పాఠం నేర్చుకున్నావా దీని నుంచి అంటున్నాడు. నేను అనుకున్నాను డ్రైవింగ్లో పడకూడదు, జాగ్రత్తగా బండి నడపాలి అంటున్నాడేమో అని అనుకున్నా. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. అప్పటికే ఆయన పెద్ద బోధకుడు. ఆయన అందేంటంటే, ఈ విరిగిపోవటం వల్ల వాట్ యు హ్యావ్ లెర్న్, దేవుని ప్రణాళికలను గురించి అన్న తెలుసుకున్నావా? సువార్త ప్రకటనల గురించి తెలుసుకున్నావా? సేవలో ఉండే సమస్యల వల్ల కలిగేటువంటి ఆధ్యాత్మిక వృద్ధిని గురించి ప్రభువు సమీపం అని ఏమైనా తెలుసుకున్నావా? అవి ఆయన అడిగింది. అంతేగాని బండి బాగా డ్రైవ్ చేస్తున్నావా, లైసెన్స్ కలిగి అవి కాదు ఆయన అడిగింది. కాబట్టి ఇతరులు నీ శ్రమ వలన విశ్వాసములో స్థిరపడాలి. అరే, ఆ కండిషన్స్ కనపట్టలేదు ఏంటండి వాళ్ళ? ప్రియమైన మిత్రులారా, నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. క్రిస్టియానిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. Not the world things like
సమాజం తలస్తున్నట్టుగా ఉండదండి క్రైస్తవ్యం. లోకములో క్రైస్తవులు ఆశించినట్టు ఉండదండి. పరలోకపు దేవుడిచ్చిన ప్రణాళికలో ఉంటుంది. ఇది మర్చిపోవద్దు. పౌలుకు కలిగిన శ్రమానుభవాలు పౌలు ద్వారా సువార్త విస్తరించడానికి, మరి ఎక్కువగా ప్రబలుటకు, మరి ఎక్కువ మంది విశ్వాసంలో బలపడటానికి కారణాలయ్యాయి. అందుకని అంటాడు, సంతోషించండి, సంతోషించండి నా శ్రమలను బట్టి, ఆనందించండి. మరలా చెబుతాను, ఇంకా సంతోషించండి, నా శ్రమలను బట్టి స్తోత్రాలు చెల్లించండి అంటున్నాడు. ఇప్పుడు నేను కూడా అదే చెప్పాలా. నా ఆర్థిక పేదరికాన్ని బట్టి, మినిస్ట్రీలో నా అవసరాలను బట్టి మీరు సంతోషించండి. ఇది దేవుని పరిచర్య, దేవుడిచ్చిన పరిచర్య. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఆటంకము నుండి విడుదల దయచేయండి. ప్రత్యేకముగా కృప ఆర్థికంగా ప్రసాదించండి ప్రభు. మాకొచ్చే శ్రమల వల్ల ఇతరులు బలపడటానికి, సువార్త విస్తరించడానికి మీకు ప్రణాళిక ఉందని నేర్చుకున్నాం. మీ కృపలో ఈ వాక్యం అర్థం చేసుకునే భాగ్యం ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక, ఆమేన్.